తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు రోజురోజుకు తీవ్రతరమవుతోంది. తన దగ్గర పనిచేస్తున్న మహిళా కొరియోగ్రాఫర్పై ఆయన లైంగిక దాడి చేశారని ఫిర్యాదు అందడంతో జానీ మాస్టర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. జానీ మాస్టర్ కేసుపై సినీ రాజకీయ ప్రముఖులు సైతం రియాక్ట్ అవుతున్నారు. జనసేన నేత నాగబాబు జానీ మాస్టర్కి అండగా నిలవగా, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ జానీ మాస్టర్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. యాంకర్ అనసూయ బాధితురాలికి అండగా నిలిచారు. దీనిపై రాజకీయాలకు అతీతంగా అందరూ స్పందిస్తున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీ నుంచి చాలా మంది మహిళా నటులు స్పందించగా, హీరోల్లో తొలిసారిగా మంచు మనోజ్ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ పెట్టారు. ఈ స్థాయికి రావటానికి జానీ మాస్టర్ ఎంతగా శ్రమించారో అందరికీ తెలుసు. ఆయనపై ఆరోపణలు రావటం చూస్తూ ఉంటే నా గుండె తరుక్కుపోతుంది. అసలు తప్పు ఎవరిది అనేది చట్టం నిర్ణయిస్తుంది. ఒక మహిళ ఆరోపణలు చేసినప్పుడు పారిపోవటం భావితరాలకు ప్రమాదకర తప్పుడు సమాచారం ఇచ్చిన వాళ్ళవుతాం. ఈ కేసులో త్వరగా స్పందించిన హైదరాబాద్ పోలీసులను ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మాస్టర్ తప్పు చేయకపోతే పోరాడండి, దోషి అయితే వెంటనే లొంగిపోండి అని మంచు మనోజ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. దీంతో ఈ వివాదంపై స్పందించిన తొలి హీరోగా మంచు మనోజ్ నిలిచారు. ఈ సున్నితమైన కేసు విషయంలో ధైర్యంగా స్పందించిన మంచు మనోజ్పై నెట్టింట్లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇక గోవాలో జానీ మాస్టర్ని అరెస్ట్ చేసిన పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించి గోవా కోర్టులో హాజరుపరిచారు. అనంతరం ఈరోజు సాయంత్రానికి జానీ మాస్టర్ని హైదరాబాద్ తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత అతన్ని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అలాగే పోలీసులు జానీ మాస్టర్ను కస్టడీ కోరే అవకాశం ఉంది.